నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వినగానే ఫ్యాన్స్లో పూనకాలు మొదలవుతాయి. ఆయన స్టైల్, ఆయన గ్రేస్, ఆయన ఫైట్స్కి ఫ్యాన్స్ నిత్యం ఫిదా అయిపోతూ ఉంటారు. జనరేషన్స్తో సంబంధమే లేకుండా కొత్త కొత్త ఫ్యాన్స్ పుట్టుకొచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు జెన్జీకి కూడా ఆయనే పవర్ స్టార్. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్లో తొలి ప్రేమ సినిమా నాటి గ్రేస్, స్టైల్, యంగ్ లుక్తో వచ్చిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి అందరికీ తెలిసిందే. పైగా గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో సినిమా చూసిన అభిమానుల నుంచి తాజాగా ఒక భారీ ఫిర్యాదు తెరపైకి రావడం గమనార్హం. పైగా కలెక్షన్స్ చూసిన తర్వాత ఆ భారీ ఫిర్యాదుకు మద్దతు పెరుగుతుందని అంటున్నారు. ఉగాది కానుకగా విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. పైగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ కుమ్మేశారని స్వయంగా దర్శకుడు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఫ్యాన్స్ ఏవేవో ఊహించుకున్నారనేది వాస్తవం. అయినప్పటికీ ఉస్తాద్ తొలి రోజు కలెక్షన్స్ 4607 షోస్కి కలిపి 34.75 కోట్ల రూపాయలు అనేది ప్రాథమిక అంచనా. ఆ పండుగ రోజు పవన్ సినిమాకు థియేటర్ ఆక్యుపెన్సీ 69% అని చెప్తున్నారు. ఇదేమి తక్కువ కాదు అని అనుకున్న హరిహర వీరమల్లో సినిమా ఫస్ట్ డే 44.2 కోట్ల గ్రాస్తో పోలిస్తే తక్కువే కదా అనేది ఇక్కడ అస్సలు పాయింట్. ఇక ఓజీకి వచ్చిన ఫస్ట్ డే కలెక్షన్స్ 63.75 కోట్లతో పోలిస్తే మరీ తక్కువే కదా అన్నది ఇంకొక ఫిర్యాదుగా ఉన్నట్టు చెప్తున్నారు. పైగా జూలై 24, 2025 శ్రావణ అమావాస్య రోజున విడుదలైన హరిహర వీరమల్లు సినిమా ఫస్ట్ డే గ్రాస్ 44.2 కోట్లు కాగా 2025 సెప్టెంబర్ 25న అత్యోదయ దివాస్ రోజున విడుదలైన ఓజీ 63.75 కోట్లు ఫస్ట్ డే సందడి చేయగా, తెలుగువారి నూతన సంవత్సరాది అయిన ఉగాది పర్వదినాన విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం 34.75 కోట్లతో సరిపెట్టుకోవడం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే అనేది ఆయన అభిమానుల్లో పలువురి మాట ఆందోళనగా ఉందని చెప్తున్నారు. ఇక ఉస్తాద్ రెండో రోజు కలెక్షన్ విషయానికి వస్తే 3444 షోస్కి కలిపి 36% ఆక్యుపెన్సీతో 9.25 కోట్ల రూపాయలే కావడం మరో షాకింగ్ అప్డేట్గా ఉందని అంటున్నారు. కాగా ఓజీ సెకండ్ డే కలెక్షన్ 18.45 కోట్లు కావడం గమనార్హం. వీటన్నిటికీ గల కారణాలను విశ్లేషిస్తే కథలో పవన్ తన పొలిటికల్ పైత్యం జోడించడమే అని కన్క్లూజన్కి వస్తున్నారే అని అంటున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ సినిమాలలో వన్ సైడ్ పాలిటిక్స్ చొప్పించినంత వరకు వాటిలో కొన్ని సూపర్ డూపర్ హిట్స్గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రధానంగా తమ్ముడు, తొలి ప్రేమ, బద్రి, ఖుషి, జల్సా, అత్తారింటికి దారేది వంటి ఈ సినిమాలలో కథ సైడ్ ట్రాక్ పట్టకుండా నడిచింది. అయితే ఇటీవల ఆయన సినిమాలలో అనవసరపు రాజకీయ ఎపిసోడ్లు, వాటి తాలూకా డైలాగులు చొప్పించడం వల్ల, వాటిని ప్రేక్షకులపై రుద్దడం వల్ల ఓ ఫ్లోలో సాగుతున్న కథ మధ్యలో ఇవి పంటి కింద రాయిలా తగులుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక దీంతో గ్లాస్, ఎర్రతువాల, మతపరమైన స్టేట్మెంట్లు వెరసి ఓ ఫ్లోలో సాగుతున్న అసలు కథకు చిన్న చిన్న అడ్డంకులుగా మారి సినిమాకు పెద్ద పెద్ద దెబ్బలే కొడుతున్నాయనేది వారి అభిప్రాయంగా ఉంది. ఉదాహరణకు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో గ్లాస్ అంటే కనిపించని సైన్యం వంటి డైలాగులు ఫ్యాన్స్కి ఓకే, కానీ ప్రేక్షకులకు అవసరం లేదని అంటున్నారు. ఇవి బలవంతంగా కథలోకి చొప్పించినట్లు ఉన్నాయని కామెడీ స్కిట్లో కౌంటర్ ముందే రాసుకొని దానికి ముందు కామెంట్ని అవతలి వ్యక్తితో చెప్పించినట్లుందనే కామెంట్లు సోషల్ మీడియా వేదికగా దర్శనమిస్తున్నాయి. ఒక అనాథను ఆదరించిన టీచర్ అనంతర కాలంలో ముఖ్యమంత్రిగా మారడం, ఆ అనాథ బాలుడు IPS అధికారి కావడం, ఈ క్రమంలో అతన్ని చేరదీసిన సీఎం ప్రాణానికి ముప్పు వాటిల్లినప్పుడు ఆ IPS అధికారి ప్రాణాలకు తెగించి కాపాడే ప్రయత్నాలు చెయ్యడం, ఈ క్రమంలో ఓ అందమైన ప్రేమ కథ, ఇలా సాగుతున్న కథలో కొన్ని పంటి కింద రాళ్ళే నేడు ఈ స్థాయి కలెక్షన్స్కి కారణమని అంటున్నారు.
ఇలా రచయిత రాసుకున్న కథలోకి పవన్ కళ్యాణ్ ఎంటర్ అయి తన పొలిటికల్ పైత్యాన్ని లేక తన వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలను జొప్పించడం వల్లే సాఫీగా సాగుతున్న ప్రయాణంలో పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు వచ్చినట్లు అనిపిస్తుందనే చర్చ ఆయన ప్రత్యేక అభిమానులతో పాటు సగటు సినిమా అభిమానుల మధ్య జరుగుతుందని అంటున్నారు. సినిమాని సినిమాలాగా అందరికీ నచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత సినిమాలాగా ఉంచితే ఫలితాలు మరో రకంగా ఉండేవని, అలా కాకుండా జనసేన అధ్యక్షుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి సైతం ఆ సినిమా కథలోకి చొరబడడం వల్ల వ్యవహారం చెడి నిర్మాతకు కన్నీళ్లు, అభిమానులకి చెప్పుకోలేని మనోవేదన కలిగిస్తున్నాయనేది తాజాగా ఆయనను ఇష్టపడే వారి ఫిర్యాదుగా ఉంది. ప్రధానంగా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలలో ఏదైనా మేనరిజం చేస్తే అది యూత్కి ఒక స్టైల్ స్టేట్మెంట్గా ఉండేది. ఆనాడు సోషల్ మీడియాలో ప్రాచుర్యం లేకపోయినా మౌత్ పబ్లిసిటీతో వైరల్గా మారింది. కానీ ఇప్పుడు ప్రతి ఫ్రేమ్లోనూ ఒక రాజకీయ సందేశం జొప్పించి ప్రయత్నం చేయడం సగటు సినిమా ప్రేక్షకుడికి భారంగా మారుతుందని అంటున్నారు పరిశీలకులు. ఉదాహరణకు బద్రీ సినిమాలో నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్ అన్నప్పుడు ఒక కిక్ ఉండేది. ఇప్పుడు రాజకీయ ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకొని చెప్తున్న డైలాగ్స్లో కనిపించడం లేదనేది వాళ్ళు చెప్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే సినిమా టికెట్ కొన్న ప్రేక్షకుడు 2.5 గంటల వినోదాన్ని ఆశిస్తాడే తప్ప పబ్లిక్ మీటింగ్ ఎఫెక్ట్ని, పొలిటికల్ పేపర్లను కాదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్న పరిస్థితి. సినిమాలలో రాజకీయ అంశాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇతర పార్టీల అభిమానులు లేదా తటస్థ ప్రేక్షకులకు సినిమాకి దూరంగా జరిగే ప్రమాదం ఉందని, అది ఉస్తాద్ విషయంలో స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే సినిమా గ్లామర్ వేరు, పొలిటికల్ పవర్ వేరు. ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు వచ్చే కాక్టైల్ అందరికీ రుచించకపోవచ్చు. పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రంలోనైనా నటుడిని ముందుంచి నాయకుడిని వెనక ఉంచితే బాక్స్ ఆఫీస్ వద్ద పాత రికార్డులు తిరగరాయబడతాయి. అలా కాకుండా ఇలా రెండింటిని మిక్స్ చేసి ఇలా మిక్స్డ్ మీల్స్ అందిస్తానంటే ఫలితాలు, రివ్యూలు కూడా ఇలా మిక్స్డ్గానే ఉండే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు.